అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల రెండవ గ్రంథం 1 నుంచి 13 అధ్యాయాలు చదువుకుంటూ వచ్చాం. ఈ 13 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయెల్ దేశం అనేది రెహబాము, యరొబాముల కాలంలో రెండుగా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశంగా, యూదా దేశంగా. ఇజ్రాయెల్ దేశాన్ని ఏ రాజులు పరిపాలిస్తున్నారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది. యూదా దేశాన్ని ఏ రాజులు పరిపాలిస్తున్నారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది. ప్రవక్తలు ఏలియా, ఎలీషా ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ముందు వీడియోల్లో ఇజ్రాయెల్ దేశాన్ని యెహోయాషు, యూదా దేశాన్ని యోవాషు వీళ్ళిద్దరూ పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగింది అనేది మనం చదువుకున్నాం కదా. ఈరోజు మనం యెహోయాషు తర్వాత కాలంలో ఏం జరుగుతుంది, యోవాషు తర్వాత కాలంలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. రాజుల రెండవ గ్రంథం 14వ అధ్యాయం. ఇజ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడు అయిన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా రాజాయెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల గలవాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. యోవాషు చనిపోయిన తర్వాత అమజ్యా రాజయ్యాడు. యోవాషు చిన్నతనంలోనే రక్షింపబడ్డాడు. చివరి వరకు బాగానే పరిపాలించాడు. చివరిలో కొంచెం విశ్వాసం తగ్గిపోయింది. తన సైన్యంలో ఉన్న వాళ్ళే తనను హత్య చేశారు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. యోవాషు చనిపోయిన తర్వాత అమజ్యా రాజయ్యాడు. అమజ్యా రాజైనప్పుడు యెహోయాషు ఇజ్రాయెల్ దేశాన్ని ఏలుతూ ఉన్నాడు. ఈ యెహోయాషు ఏం చేశాడు అనేది కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. యెహోయాషు తర్వాత యరొబాము రాజు అవుతాడు. ఈ ఎక్సెల్లో ఏ రాజులు పరిపాలిస్తున్నప్పుడు, యూదా దేశాన్ని ఏ రాజులు పరిపాలిస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశాన్ని ఏ రాజు పరిపాలిస్తున్నారు అనేదంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇప్పుడు మనం అమజ్యా గురించి చదువుకుంటూ ఉన్నాం. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. యోవాషు చేసిన ప్రకారము చేశానంటే మంచివాడే. యెహోవా దృష్టికి నీతి గలవాడు అని చూడండి, మంచివాడే. యోవాషు లాగా మంచివాడు, అంతేగాని దావీదు వంటి వాడు కాదు. మంచివాడైనప్పటికీ ఇతనిలో లోపాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. యెహోవా దృష్టికి నీతిమంతుడే. చివరిలో గర్వాన్ని తెచ్చుకున్నాడు, గర్వానికి లోనయ్యాడు. ఎలాగా అనేది కూడా చదువుకుంటూ వెళ్దాం. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. యోధారాజులు ఎవరైనా కానీ ఉన్నత స్థలాల్లో ఆ కొండల మీద జరిగే విగ్రహారాధనని లేదా యెహోవాకైనా జరిగే అబద్ధ ఆరాధనని వీళ్ళు ఆపలేకపోతున్నారు అని మనం చదువుకున్నాం కదా. ఇతడు కూడా దాన్ని ఆపలేకపోయాడు. జనులు ఇంకనూ ఉన్నత స్థలముల్లో బలులను అర్పించుచు ధూపము వేయిచూ ఉండిరి. యెరూషలేములో కాకుండా వేరే చోట జరిగే ఆరాధనని దేవుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే, వాళ్ళు చెప్పడానికి యెహోవా పేరే చెప్పినా, చెప్పడానికి దేవుడి పేరే చెప్పినా ఆ క్రమం మొత్తం వేరేలాగా ఉంటుంది. విగ్రహారాధనలాగా, వాళ్ళ చేత చెడు చేయించేలాగా, పదాజ్ఞలు కాకుండా వేరే బోధ వైపు ప్రజలు నడిపిస్తారు. చెప్పడానికి దేవుడి పేరు చెప్పొచ్చు, కాకపోతే దేవుడి యొక్క లక్షణాలు అక్కడ ఉండవు. అందుకే దేవుడికి ఆ ఉన్నత స్థలాల్లో జరిగే ఆరాధన అంటే అంత వ్యతిరేకం. యెహోవాను ఆరాధించినా, అన్య దేవతలను ఆరాధించినా ఏదైనా కానీ దేవుడి యొక్క పదాజ్ఞలు, దేవుడి యొక్క లక్షణాలు, వాటి ప్రకారంగా ఎవరైతే బోధిస్తారో, ఆరాధిస్తారో అదే నిజమైన ఆరాధన అని మనం గమనించాలి. అందుకే ఏ రాజు దగ్గర మనం చదువుకున్నా కానీ వాళ్ళు దావీదులాగా ఉంటున్నారా లేదా, వాళ్ళు విగ్రహారాధన ఆపుతున్నారా లేదా, ఉన్నత స్థలాల్లో జరిగే అబద్ధ ఆరాధన ఆపుతున్నారా లేదా, వీటి ప్రకారంగానే దేవుడు వీళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నాడు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేలీల రాజులనైతే ఆ బంగారు దూడ విగ్రహాలు నాశనం చేశారా లేదా, దాని గురించి. ఇక్కడ యోధా వారి గురించి అయితే ఉన్నత స్థలాల్లో జరిగే అబద్ధ ఆరాధన ఆపుతున్నారా లేదా అనే దాని గురించి. అలాగే వీళ్ళందరినీ కూడా దేవుడు పరిశీలిస్తా ఉన్నాడు. అమజ్యా మంచివాడే, కాకపోతే ఇతనిలో కూడా లోపాలు ఉన్నాయి. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజుకు తన తండ్రిని చంపిన సేవకులను అతడు హతము చేయించెను. ఎవరైతే యోవాషును చంపేశారో వాళ్ళందరినీ కూడా ఇతడు హతం చేయించాడు. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇతడు అమజ్యా మంచివాడు, యెహోవా దృష్టికి నీతి గలవాడు అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను ఇతడు పాటిస్తున్నాడా లేదా అనే దాన్ని మనకి చెప్పడం కోసం. ముందు మనం చూసాం కదా, ఇజ్రాయెల్ రాజుల్లో యెహోరాము రాజైన తర్వాత బైషా రాజయ్యి యెహోరాము యొక్క కుటుంబం మొత్తాన్ని చంపించేశాడు. ఆ తర్వాత జిమ్రీ రాజయ్యి బైషా యొక్క కుటుంబం మొత్తాన్ని చంపించేశాడు. ఆ తర్వాత ఒమ్రి, ఆహాబు వీళ్ళు రాజులయ్యారు. యెహూ ఆహాబు యొక్క కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. అతల్య, యోధా రాణి అయిన అతల్య కూడా దావీదు యొక్క వంశం మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించింది. అయితే అమజ్యా మాత్రం తన తండ్రిని, తన సొంత తండ్రినే చంపినా కానీ కేవలం వాళ్ళ
వాళ్ళకి మాత్రమే శిక్ష విధిస్తున్నాడు కానీ వాళ్ళను బట్టి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వంశానికి, వాళ్ళ తర్వాత తరాలకి శిక్ష విధించట్లా. ఎందుకు విధించట్లా? దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు ధర్మశాస్త్రంలో ముందే రాసి ఇచ్చాడు కాబట్టి, వాళ్ళను బట్టి వాళ్ళ పిల్లల్ని శిక్షించకూడదు కాబట్టి, పిల్లలను బట్టి తండ్రిని శిక్షించకూడదు కాబట్టి, ఎవరైతే తన తండ్రిని చంపారో వాళ్ళను మాత్రమే చంపాడు కానీ వాళ్ళ కుటుంబాన్ని చంపట్లేదు. అందువల్లే దేవుడు అమధ్యాని నీతిమంతుడు అన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఆ కాలంలో రాజులందరూ కూడా తమ దగ్గర నుండి రాజసింహాసనం పోద్దేమో అన్న ఉద్దేశంతో శత్రువుల యొక్క కుటుంబాలు నాశనం చేస్తారు. అయినా కానీ దేవుడి మీద ఆధారపడుతున్నాడు, దేవుడి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు అమధ్యాని నీతిమంతుడు అన్నాడు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయుల్లో 10,000 మందిని హతము చేసి సెల అను పట్టణమును పట్టుకొని దానికి యక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. ఎదోమీయులు ముందు నుంచి కూడా యోధా దేశంతో యుద్ధాలు చేస్తున్నారు అని మనం ముందు వీడియోలో చదువుకున్నాం. ఇక్కడ ఆ యుద్ధాలు ముగిసిపోయాయి, ఎదోమీయులతో యుద్ధాన్ని గెలిచాడు. అంతటా అమధ్య ఇజ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాజు కుమారుడైన యెహోయాషు నద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా, మనం కలుద్దాం, నువ్వు రా నా దగ్గరికి అని చెప్పి వర్తమానం పంపిస్తున్నాడు. యాక్చువల్గా రాజులు వేరే వాళ్ళని కలవాలంటే వీళ్ళే వెళ్ళి కలుస్తారు. ఆ రాజునే నా దగ్గరికి రమ్మని అమధ్య పిలుస్తున్నాడు. అంటే ప్రస్తుతానికి ఎవరిని పిలుస్తున్నాడు? యెహోయాషుని పిలుస్తున్నాడు నా దగ్గరికి రా అని చెప్పి. అంటే ఇజ్రాయెల్ దేశం కన్నా నేనే గొప్పవాడిని అని అమధ్య కొంచెం గర్వంతో మాట్లాడుతున్నాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమధ్యకు ఈలాగు వర్తమానం పంపెను. లెబనోన్లో ఉన్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబనోన్లో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబనోన్లో ఉన్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేసెను. ఇజ్రాయేల్ రాజు యెహోయాషు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని? అమజ్యానేమో నేనే గొప్పవాడిని, నువ్వు నా దగ్గరికి రా అన్నట్టుగా యెహోయాషుకి వర్తమానం పంపాడు. యెహోయాషు ఏమో నేనే గొప్పవాడిని, యోధా దేశం వాళ్ళనేమో ముళ్ళ చెట్టుతో పోలుస్తూ, ఇజ్రాయేలీనేమో దేవదారు వృక్షంతో పోలిస్తూ, ముళ్ళ చెట్టు వచ్చి దేవదారు వృక్షాన్ని అడిగినట్టు నువ్వు నన్ను అడుగుతావేంటి? నాతో యుద్ధానికి వచ్చావంటే నువ్వే నష్టపోతావు, దుష్టమృగం వచ్చి తినివేసినంటే యుద్ధం చేసావంటే నువ్వే ఓడిపోతావు అని హెచ్చరిస్తున్నాడు. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరయందు నీవు ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రముగాక నీతో కూడా యూదావారును కూలినట్లు నీవెందుకు అపాయములో దిగుదువు అని చెప్పినను. ముందే హెచ్చరించాడు. ఇదిగో నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటా. ఎదోమీయుల్ని గెలిచాను కదా అని చెప్పి గర్వంతో మా మీదకి అనవసరంగా ఏ ఉపయోగం లేకుండా యుద్ధానికి రాకు అని చెప్పి యెహోయాషు అమధ్యానే హెచ్చరిస్తున్నాడు. అమధ్య వినాలి కదా, అవసరం లేనప్పుడు యుద్ధం చేయకూడదు, అంతేగాని గర్వంతో యుద్ధం చేయడానికి వెళ్తే ఏం జరిగిద్ది అనేది అమధ్యాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకు నాతో యుద్ధానికి వస్తావు అని చెప్పినను అమధ్య విననొల్లనందున ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమధ్యాను కలుసుకొనగా, అంటే వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి సిద్ధపడుతున్నారు అని దాని అర్థం. యూదా వారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. ఇక్కడ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు? ఇజ్రాయేలు వారు గెలుస్తున్నారు. అదేంటి? మనం ఎంతో కొంత అమధ్యానేమో మంచివాడని చదువుకున్నాం, యెహోయాషేమో చెడ్డవాడని చదువుకున్నాం. మరి అమధ్య గెలవాలి కదా యుద్ధంలో అంటే. అమధ్య ఇప్పుడు గర్వంతో ఉన్నాడు కాబట్టి దేవుడు అమధ్యకి బుద్ధి చెప్తున్నాడు. అందుకే ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు అని దాని అర్థం. మొత్తానికి ఇజ్రాయేలు గెలుస్తున్నారు, యూదా వాళ్ళు పారిపోయారు. మరియు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అమధ్యకు పుట్టిన యోవాషు కుమారుడైన అమధ్య అను యూదా రాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. యెరూషలేం ప్రాకారం అంటే ఆ యెరూషలేం యొక్క పట్టణం చుట్టూ ఉండే గోడ, దావీదు కట్టించాడు కదా, ఆ ప్రాకారంలో చాలా భాగాన్ని నాశనం చేశాడు. మరియు యెహోవా మందిరమందును రాజనగరు యందును కనబడిన బంగారం, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థుల్లో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు వచ్చాను. అంటే యోధా దేశాన్ని దోచుకొని యుద్ధం గెలిచి యెహోయాషు మరలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమను గూర్చి, యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అంతటి యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో ఇజ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతడి కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజాయెను.
యెరోబాము రాజయ్యాడు. ఇంకా ఈ యెహోయాషు ఏమేం చేశాడు అనేది ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రస్తుతానికి యెహోయాషు యోధాతో యుద్ధం చేశాడు, గెలిచాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడు. యెరోబాము రాజయ్యాడు. ఇతన్ని రెండవ యెరోబాము అని మనం అనొచ్చు. మొదటి యెరోబాము, ఇజ్రాయెల్ దేశం అనేది విడిపోయినప్పుడు ఉన్న యెరోబాము వేరు, ఈ యెరోబాము వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశాన్ని ఏమో యెరోబాము ఏళ్తున్నాడు, యూదా దేశాన్ని ఏమో అమజ్యా ఏళ్తున్నాడు. మనం చదువుకుంటూ వెళ్దాం. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్య ఇజ్రాయేలు రాజైన యెహోయాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్య చేసిన ఇతర కార్యములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అమజ్య కూడా చనిపోయాడు. అమజ్య ఇంకా ఏమేం చేశాడు అనేది యూదారాజుల గ్రంథంలో రాయబడి ఉంది. మీరు గమనించండి, ప్రతి రాజు గురించి ఏదన్నా యుద్ధం 1-2, ఇప్పుడు ఇజ్రాయెల్ రాజుల గురించి అయితే సిరియాతో యుద్ధాలు, ఇజ్రాయెల్తో యుద్ధాలు అలా ఏదైనా చెప్పారు అంటే వాళ్ళ జీవిత కాలంలో అది ఒక్కటే చేశారని కాదు, ఇంకా వాళ్ళు చాలా చేశారు. ఏవేవైతే స్పిరిచువల్గా ఆత్మీయంగా ఇప్పుడు మనకి ఆ కాలంలో ఉండే ఇజ్రాయేలీలకి ఉపయోగపడతాయో అవి మాత్రమే ఇక్కడ రాశారు అని దాని అర్థం. మిగిలినన్నీ కూడా యోధా రాజుల వృత్తాంతముల గ్రంథం కానీ ఇజ్రాయెల్ రాజుల వృత్తాంత గ్రంథం కానీ వాటిల్లో రాయబడి ఉన్నాయి. ఏవైతే ఆత్మీయంగా ఉపయోగపడే సంగతులు ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ రాజుల గ్రంథాల్లో రాశారు అని మనం గమనించాలి. ఇక్కడ ఇజ్రాయేలుతో యోధా యుద్ధం ఎందుకు రాయబడింది అంటే అమజ్యా యొక్క గర్వానికి దేవుడు బుద్ధి చెప్పాడు, అతడి గర్వాన్ని అణిచాడు అని మనకు తెలియజేయడానికి. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతన్ని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరములు గలవాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇప్పుడు అమజ్యా చనిపోయాడు. అమజ్యా తర్వాత అజర్యా రాజు అవుతున్నాడు. అజర్యా అన్న ఉజ్జియా అన్న రెండు కూడా ఒకటే అని పేరు మీరు గుర్తుపెట్టుకోండి. రెండవ దినవృత్తాంతాల్లోనేమో ఉజ్జియా అని ఎక్కువ చదువుకుంటాం, ఇక్కడ రాజుల గ్రంథంలోనేమో అజర్యా అని ఎక్కువ చదువుకుంటాం. అజర్యా అన్న ఉజ్జియా అన్న ఇద్దరు కూడా ఒకే వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోండి. అమజ్యా చనిపోయాడు, అజర్యా రాజయ్యాడు. ఇప్పుడు యోధా దేశాన్ని ఏమో అజర్యా వెళ్తున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని ఏమో యెరోబాము వెళ్తున్నాడు. చదువుకుంటూ వెళ్దాం. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించెను. ఈ యోధా రాజులు చేసిన క్రియలు కొన్ని ఇక్కడ రాయబడ్డాయి, కానీ యోధా రాజుల గురించి ఎక్కువగా దినవృత్తాంతాల గ్రంథంలో మనం మాట్లాడుకుంటాం. ఈ రాజుల గ్రంథంలో ఇజ్రాయెల్ రాజులు, యోధా రాజులు అని రెండు కూడా విడివిడిగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్ళిపోతే ఓన్లీ యోధా రాజుల గురించే మనం మాట్లాడుకుంటాం, ఇజ్రాయెల్ రాజుల గురించి మనం మాట్లాడుకోం. కాబట్టి దినవృత్తాంతాల్లో యోధా రాజుల గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా మనం చదువుకుందాం దాన్ని. ప్రస్తుతానికి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోన్లో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. యెరోబాము రాజయ్యాడు కదా, యెరోబాము ఎన్ని సంవత్సరాలు ఏలాడు యెహోయాషు తర్వాత అనేది ఇక్కడ చెప్పబడుతుంది ఇజ్రాయెల్ దేశం గురించి. ప్రస్తుతానికి యెరోబాము రాజయ్యాడు ఇజ్రాయెల్ దేశానికి. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. ఇతడు కూడా చెడ్డవాడే. ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ చెడ్డవాళ్లే. ఎక్కడో ఒకళ్ళిద్దరు స్టార్టింగ్లో యెరోబాము కానీ మధ్యలో యెహూ కానీ అక్కడక్కడ వాళ్ళలో కొంచెం మంచి లక్షణాలు కనబడినా ఆ తర్వాత చివరిలో మళ్ళీ వాళ్ళు కూడా చెడ్డవారు అయిపోయారు. ఇజ్రాయెల్ రాజుల్లో మంచి రాజు ఒక్కడు కూడా మనకు కనబడ్డావు. అట్లీస్ట్ యోధా రాజుల్లో అన్న అక్కడక్కడ మంచి వాళ్ళు మనకు కనబడతారు. ఇజ్రాయెల్ రాజుల్లో అయితే అందరూ కూడా ఆ బంగారు విగ్రహాలకు పూజించి దేవుడి ధర్మశాస్త్రానికి దూరంగా బ్రతుకుతున్నారు అని దాని అర్థం. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గత్పెహరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. యోనా అనే ప్రవక్త యొక్క సహాయంతో ఇజ్రాయెల్ దేశం అంతకుముందు ఎవరెవరైతే పట్టుకున్నారో వాళ్ళందరి నుండి కూడా విడిపిస్తున్నాడు. ఈ యెరోబాము కాలంలో ఇజ్రాయెల్ దేశం అనేది రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా బాగా అభివృద్ధి చెందింది. ఇతడు చెడ్డవాడైనప్పటికీ దేవుడు సహాయం చేస్తున్నాడు అనే డౌట్ మీకు రాకూడదు. ఎందుకు? పైనుండి కూడా మనం చదువుకుంటా వస్తున్నాం. ఆఖరికి ఆహాబు కాలంలో కూడా దేవుడు ప్రవక్తల ద్వారా ఇజ్రాయెల్ దేశానికి ఏదైనా అవసరమైతే యుద్ధాలు గెలిపించాడు. ఎవరన్నా వచ్చి దాడి చేయాలనుకున్నప్పుడు అవసరమైన ప్రతి చోట దేవుడు గెలిపించాడు. ఎప్పుడైతే
దేవుడు ఇజ్రాయేలీలకి తీర్పు తీర్చాలి అనుకుంటాడో అప్పుడే వాళ్ళకి అప్పగించాడు అని కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. యెరోబాము కాలంలో అతడు యుద్ధాలు చేసి గెలవడానికి యోనా అనే ప్రవక్త సహాయం చేశాడు. ఈ యోనానే యోనా పుస్తకం కూడా రాస్తాడు. బైబిల్లో యోనా అనే పుస్తకం ఉంటుంది కదా, అది కూడా మనం అక్కడికి వెళ్ళిందో చదువుకుందాం. ఏ రాజుల కాలంలో ఏ ఏ ప్రవక్తలు ఉన్నారు అనేది కూడా మన ఎక్సెల్లో పెట్టాను పక్కన, కావాలంటే అక్కడ చూడండి. ఈ యెరోబాము కాలంలోనే ఆమోసు, హోషేయ, యోనా ఈ ప్రవక్తలు కూడా ఉంటారు. ఎక్సెల్ చూస్తే ఏ రాజు కాలంలో ఏ ప్రవక్తలు ఉన్నారు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. యోనా అనే ప్రవక్త యొక్క సహాయంతో ఇతడు ఇజ్రాయెల్ దేశాన్ని అభివృద్ధి చేశాడు. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారికి సహాయకులు ఎవరునూ లేకపోయిరి. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకొనెను. ఇజ్రాయేలను పేరు ఆకాశము కింద నుండి తుడిచివేయను అని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వీరిని రక్షించెను. అప్పటికే ఇజ్రాయేలీలు చాలా బాధపడ్డారు కాబట్టి ఎన్నోసార్లు కరువులు, యుద్ధాలు మనం చాలా చదువుకుంటూ వచ్చాం కదా ఇజ్రాయేలీల గురించి. అవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు కాబట్టి దేవుడు వాళ్ళ మీద కొంతకాలం కనికరించి ఈ యెరోబాము కాలంలో యుద్ధాలు వీళ్ళ చేత గెలిపిస్తున్నాడు. వీళ్ళ మీద కనికరపడి అందని అర్థం. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతని పరాక్రమమును గూర్చి, అతడు చేసిన యుద్ధమును గూర్చి, దమస్కు పట్టణమును, యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇజ్రాయేలు వారి కొరకే అతడు మరలా పట్టుకొనిన సంగతి గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు ఏమేం చేశాడో అవన్నీ కూడా ఇజ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. యెరోబాము తన పితరులైన ఇజ్రాయేల్ రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతడి కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు ప్రస్తుతానికి జకర్యా అనే వ్యక్తి రాజు అవుతున్నాడు. యెరోబాము యొక్క కుమారుడు జకర్యా. యెహూ దగ్గర నుండి వీళ్ళందరూ కూడా యెహూ వంశమే. యెహూ దగ్గర నుండి యెహోయాహాజు, యెహోయాషు, యెరోబాము, జకర్యా వీళ్ళందరూ కూడా యెహూ వంశం. ఇజ్రాయెల్ దేశాన్ని ఎక్కువ కాలం అంటే ఒకే వంశం నుండి ఎక్కువ రాజులు పరిపాలించిన దాంట్లో ఈ యెహూ వంశమే ఎక్కువ కాలం. మిగతా అన్ని వంశాలు కూడా ఇద్దరు ముగ్గురు రాజులు రాగానే అంతమైపోయినాయి. యెహూది మాత్రం 4 తరాలు. యెహూ, యెహోయాహాజు, యెహోయాషు, యెరోబాము, జకర్యా 4 తరాలు ఉండింది. జకర్యా యెహూ వంశంలోని ఆఖర్ రాజు. ఇజ్రాయేలీలకి జకర్యా యెహూ వంశంలో ఉన్న ఆఖర్ రాజు. ఇప్పుడు జకర్యా రాజు అయ్యాడు, యెరోబాము చనిపోయాడు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశాన్ని జకర్యా వెళ్తున్నాడు, యోధా దేశాన్ని ఉజ్జియా వెళ్తున్నాడు. ఇక్కడ ఎక్సెల్లో కూడా మీరు చూడండి, ఉజ్జియా కాలంలో ఎంతమంది ఇజ్రాయెల్ రాజులు మారారో చూడండి. జకర్యా, షెల్లూము, మనహేము, పెకహ్యా, పెహకు వీళ్ళందరూ కూడా మళ్ళీ పరిపాలించింది ఎక్కువ కాలం కూడా కాదు. 6 నెలలు, నెల, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. ఎందుకు ఇలా జరిగింది అనేది ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. యూదా రాజ్యం స్థిరంగా ఉన్నప్పటికీ అజర్యా ఏలుబడిలో ఇజ్రాయేల్ రాజ్యం అనేది ఎందుకు ఇంతమంది రాజులు మారుతున్నారు ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 15వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 16వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలను ఆరంభించెను. యూదా రాజుల గురించి అమజ్యా చనిపోయిన తర్వాత అజర్యా రాజయ్యాడు. అతడు 16 ఏండ్ల గలవాడే ఏలను ఆరంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ఉండెను. ఉజ్జియా లేదా అజర్యా ఇతడు మంచివాడు, అమజ్యాలాగా యోవాష్ లాగా మంచివాడు. ఇంకా చెప్పాలి అంటే అమజ్యాలైనా యోవాష్లైనా చివరిలో గర్వానికి లోనయ్యారు అనేంత వరకే మనం చదువుకున్నాం. ఆ గర్వానికి లోనే ఉజ్జియా ఏం తప్పు చేశాడు అనేది కూడా ఈ ఉజ్జియా గురించి మనం చదువుకుంటాం. 2వ దినవృత్తాంతాలు ఎక్కువగా చదువుకుంటాం, బట్ ఇక్కడ కొంతవరకు చదువుకుంటూ వెళ్దాం. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు, ఉన్నత స్థలాలను మాత్రం తీసివేయలేకపోయాడు. యోధరాజుల గురించి మనం చదువుకుంటూనే వస్తున్నాం, ఇది ఇతను కూడా చేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణముగు వరకు కుష్ఠిరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను. దేవుడంట అజర్యాకి అంటే ఉజ్జియాకి కుష్ఠరోగం కలిగించాడంట. ఎందుకు కుష్ఠరోగం కలిగించాడంటే దినవృత్తాంతాలకు వెళ్ళిన తర్వాత మనం చదువుకుంటాం. ఈ ఉజ్జియా ఏం చేస్తాడంటే దేవుడి దేవాలయంలోకి వెళ్ళి యాజకులు మాత్రమే చేయవలసిన పని చేస్తాడు. దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో ధూపం వేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు దానికి తీర్పుగా కుష్ఠరోగం కలిగిస్తాడు. ఇవన్నీ కూడా మనం దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ రాజుల గ్రంథంలో అతడు స్టార్టింగ్లో మంచిగానే ఉన్నాడు, దేవుడి దృష్టికి నీతి గలవాడు, చివరిలో గర్వపడ్డాడు, కుష్ఠరోగం వచ్చింది అనేది వరకే మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలింది దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకుందాం. గనుక అంటే కుష్ఠరోగం వచ్చింది కనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడిగా ఉండెను. తర్వాత ఉజ్జియా తర్వాత యోతాము రాజవుతాడు. యోతాము రాజవ్వక ముందే
ఉజ్జియా కాలంలో ఉజ్జియా కుష్ఠరోగంతో ఉన్నప్పుడే న్యాయం మొత్తం కూడా యూదా దేశానికి యోతామే తీరుస్తున్నాడు అని దాని అర్థం. అఫీషియల్గా ఉజ్జియా చనిపోయిన తర్వాత రాజుగా 16 సంవత్సరాలే ఉన్నాడు, కానీ 16 కంటే ఎక్కువ సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించాడు. ఎందుకు? ఉజ్జియా కాలంలో కూడా చాలా కాలం పరిపాలించాడు కాబట్టి, జనాలకి న్యాయం తీరుస్తూ ఉన్నాడు కాబట్టి. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధి యందు పాతి పెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయను. ఈ యోతాం గురించి మనం రేపొద్దున వీడియోలో చదువుకుందాం. ప్రస్తుతానికి ఈ అజర్యా గురించి చెప్పేశారు కదా. ఇప్పుడు అజర్యా కాలంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరెవరు పరిపాలించారు, వాళ్ళ కాలాల్లో ఏం జరిగింది అనేది ఇజ్రాయెల్ దేశం గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోన్లో ఇజ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. జకర్యా యెహూ వంశంలో ఆఖరి రాజు, 6 నెలలు ఏలాడు. ఇతడు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతడు కూడా చెడ్డవాడు. జకర్యా అనే రాజు కూడా చెడ్డవాడు. యాబేషు కుమారుడైన షెల్లూము అతని పైన కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. జనులు చూచుండగా అంటే బహిరంగంగా, అతని దగ్గర సైన్యాధిపతి అయి ఉంటాడు షెల్లూము అనే వ్యక్తి. బహిరంగంగా రాజును చంపి, జకర్యాను చంపి అతనికి మారుగా రాజయ్యాడు. జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఎలీషా చెప్తాడు కదా యెహూతో, అదే విధంగా ఇక్కడ జరిగింది. 4 తరాలు, జకర్యా వరకు 4 తరాలు యెహూ యొక్క వంశస్థులు ఏలారు. ఇప్పుడు షెల్లూము అనే వేరే వ్యక్తి ఇజ్రాయేలీలకి రాజయ్యాడు. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు యాబేషు కుమారుడైన షెల్లూము ఏలన ఆరంభించి షోమ్రోన్లో నెల దినములు ఏలెను. జకర్యా చనిపోయాడు, షెల్లూము రాజయ్యాడు. షెల్లూము కేవలం నెల మాత్రమే రాజుగా ఉన్నాడు. ఎందుకు? గాదీ కుమారుడైన మనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోన్కు వచ్చి షోమ్రోన్లో ఉండు యాబేషు కుమారుడైన షెల్లూం మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. ఇజ్రాయేలీలో స్థిరత్వం లేదు చూడండి. ఇజ్రాయేల్ రాజుల్లో స్టార్టింగ్ నుండి కూడా మనం చదువుకుంటూనే వస్తున్నాం కదా, ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయేల్ సైన్యానికి తమ రాజులపైన నమ్మకం లేదు, ఇజ్రాయేల్ ప్రజల్లో స్థిరత్వం లేదు. అందులోనూ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు వీటన్నిటికి కూడా అవకాశం ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు రాజ్యాధికారం కోసం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని దాని అర్థం. ఆ షెల్లూమును చంపి ఇప్పుడు మనహేము రాజయ్యాడు. షెల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన కుట్రను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇతడు చేసిన దాని గురించి కూడా, నెల రోజులైనా కానీ అతడు చేసిన దాని కూడా రాయబడింది. మనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నింటినీ కొల్లపెట్టి అచట గర్భిణులందరి గర్భములను చింపెను. గర్భిణులు అంటే గర్భంలో ఉన్న శిశువులను కూడా బతకని లేదు. అంటే ఈ మనహేము అనే రాజు ఎంత చెడ్డవాడు అనేది మనకు అర్థం అవ్వాలి. షెల్లూము కంటే చెడ్డవాడు. షెల్లూము ఏ కుట్ర అయితే పన్ని జకర్యాకి వ్యతిరేకంగా రాజయ్యాడో ఆ షెల్లూమును సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనహేము చంపించాడు. గర్భంలో ఉన్న వాళ్ళను కూడా చంపించాడు. చెడ్డవాడు. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు గాదీ కుమారుడైన మనహేము ఇజ్రాయేలు వారిని ఏలన ఆరంభించి షోమ్రోన్లో 10 సంవత్సరములు ఏలెను. ఇతడు తన దినములన్నీ ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. జకర్యా తర్వాత షెల్లూము రాజయ్యాడు. షెల్లూమును చంపి మనహేము రాజయ్యాడు. మనహేము 10 సంవత్సరాలు ఏలాడు. చెడ్డవాడు. అతని కాలంలో ఏం జరిగింది? అష్షూరు రాజైన పూలు దేశం మీదికి రాగా మనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేసుకొనవలెనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చెను. ఈ అష్షూర్ రాజైన పూలు అనే వ్యక్తిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ నుండి అష్షూర్ రాజ్యం యొక్క దాడి అనేది స్టార్ట్ అవుతుంది. మనహేము నుండి కొద్ది కొద్దిగా ఆ దాడి పెరుగుతూ వెళ్తుంది. ఫైనల్గా హోషేయ కాలంలో పూర్తిగా ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని కూడా అష్షూరు వాళ్ళు ఆక్రమించుకుంటారు. అష్షూర్ చెరలోకి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారు. కాకపోతే అది ఇక్కడ ఆరంభం అవుతుంది. మనహేము యొక్క కాలంలో ఆరంభం అవుతుంది. కాకపోతే ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళు పూర్తిగా దాడి చేసి ఆక్రమించుకోకుండా వాళ్ళకి డబ్బిచ్చి వెండిచ్చి తప్పించుకుంటున్నాడు. అంటే ప్రస్తుతానికి కొంచెం కంట్రోల్లో ఉంది. ఎప్పటికప్పుడు పన్ను కడతా లేదా దాడి చేయకుండా ఉండడానికి డబ్బులు ఇస్తా ఉన్నాడు అని దాని అర్థం.
మనహేము ఇజ్రాయేలీల్లో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్ద నుండి 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకు ఇచ్చెను గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. ఇజ్రాయేలీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ పెట్టి మొత్తానికి అంతా కూడా సేకరించి అష్షూరు రాజుకి ఇచ్చాడు. అష్షూరు రాజు దాడి చేయకుండా వెళ్ళిపోయాడు. ఈ రోజు నుంచి మనం అష్షూరు రాజు గురించి చదువుకుంటూ వెళ్తాం. అంత ముందైతే ఎక్కువగా సిరియా దేశం గురించి చదువుకున్నాం కదా, ఈ రోజు నుండి అష్షూరు గురించి ఎక్కువగా చదువుకుంటాం అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయను. మనహేము 10 సంవత్సరాలు ఏలాడు. మనహేము తర్వాత పెకహ్యా రాజయ్యాడు. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోన్లో ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఈ పెకహ్యా కూడా చెడ్డవాడే, తన తండ్రిలాగే యెరోబాములాగే చెడ్డవాడు. ఇతని కింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్బోతుతోనూ అరీహతోనూ కలుసుకొని షోమ్రోన్లో ఉన్న రాజనగర్లోని అంతఃపురమందు అతన్ని చంపి పెకహ్యాకు మారుగా రాజాయను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. పెకహ్యా కూడా చనిపోయాడు. ఎవరు చంపింది? పెకహు. ఈ రెండు కూడా ఒకటేలాగా ఉంటాయి పేర్లు, కాకపోతే వేరు. పెకహ్యా పెకహు. పెకహ్యాని చంపి పెకహు రాజయ్యాడు. ఈ పెకహు ఏం చేశాడు? యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోన్లో ఇజ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతడు కూడా చెడ్డవాడే. ఇజ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బెతైకా పట్టణమును, యానాయహు పట్టణమును, కేదెషు పట్టణమును, అసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలియా దేశమును, నఫ్తాలి దేశమును పట్టుకొని అచటి ఉన్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. ఇక్కడతో అష్షూరు చెర అనేది ఆరంభం అవుతుంది. పూర్తిగా కాదులే కానీ ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాంతాలు ప్రస్తుతానికి అష్షూరు చెరలోకి వెళ్ళిపోయినాయి. పూర్తిగా ఎలా వెళ్ళిపోయాయి అనేది రేపొద్దున మనం చదువుకుందాం. చాలా వరకు ఇజ్రాయేల్లో ముఖ్యమైన పట్టణాలన్నీ కూడా ప్రస్తుతానికి అష్షూరీల చెరలోనికి వెళ్ళిపోయినాయి. స్టార్టింగ్ నుండి కూడా ఇజ్రాయేలీలు పాపం చేస్తూ ఉన్నారు. అసలు ప్రస్తుత కాలంలో అయితే చాలా మంది రాజులు వెంటనే మారుతా ఉన్నారు. ఇంకా ఇజ్రాయేల్ రాజులు, ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళందరి చెడుతనాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ కూడా అష్షూరీలకు అప్పగించేస్తున్నాడు అని దాని అర్థం. ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారా? ఏదైతే మనం ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో అక్కడ చదువుకున్నామో, మోషే చెప్పాడో అదే విధంగా అన్ని కూడా జరుగుతున్నాయి. దేవుడు ముందే చెప్పినా కానీ ఇజ్రాయేలీలు మారకుండా ఇంకా పాపాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి దేవుడి తీర్పుని అనుభవిస్తున్నారు అని దాని అర్థం. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ప్రస్తుతానికి ఇంకా పెకహు కూడా చనిపోయాడు. పెకహు తర్వాత హోషేయ రాజయ్యాడు. ఈ హోషేయ ఇజ్రాయేలీలకి ఆఖరి రాజు. చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. ప్రస్తుతానికి ఇప్పుడు యోధా రాజుల గురించి. పెకహు కాలంలో ఉజ్జియా లేదా అజర్యా చనిపోయాడు. యోతాము రాజయ్యాడు. అతడు అనగా యోతాము 25 ఏండ్ల గలవాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించను. ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించానంటే ఉజ్జియా లాగా మంచివాడు. అంత ముందు కూడా యోధా రాజుల్లో యోవాషు, అమజ్యా, ఉజ్జియా వీళ్ళలో మంచితనం ఉంది కదా. ఈ యోతాములో వాళ్ళలో ఉన్న మంచితనం ఉంది. పైగా వాళ్ళు ఎక్కడైతే తప్పిపోయారో అక్కడ తప్పిపోట్ల.
వాళ్ళలో ఉన్న మంచితనం ఉంది, అలాగే చెడుతనం కూడా చాలా తక్కువగా ఉంది. యోధా రాజుల్లో యోతాము మంచి రాజు, అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఓవరాల్గా మంచి రాజు అనేది మనం గమనించాలి. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను, యోతాము కూడా తీయలేకపోయాడు ఉన్నత స్థలాలను. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులను అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము యెరూషలేం మందిర నిర్మాణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆ దినముల్లో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశం మీదకి పంపనారంభించెను. సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు వీళ్ళిద్దరూ కలిసి యోతాం మీదకి, యోధా దేశం మీదకి దాడి చేయడానికి వచ్చినా కానీ దేవుడు యోతామును రక్షించాడు. ఇవన్నీ కూడా మనం దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకుందాం. ప్రస్తుతానికి యుద్ధం జరిగింది అనేది ఇక్కడ రాయబడింది. ఈ అధ్యాయం అంతా కూడా చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు. ఎందుకనేది కూడా నేను చివరిలో చెప్తా. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా సమాధిలో పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయను. ఇంకా యోతాము కూడా చనిపోయాడు, ఆహాజు రాజయ్యాడు. ప్రస్తుతానికి యోతాము వరకు మనకు చెప్పబడింది, హోషేయ వరకు మనకు చెప్పబడింది. హోషేయ కాలంలో ఏం జరిగింది, ఇంకా ఫైనల్గా ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా అష్షూరు చెరలోనికి ఎలా వెళ్ళిపోయింది అనే విషయాన్ని మనం రేపొద్దున రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఈ అధ్యాయం అంతా కూడా ఫాస్ట్గా రాజులు మారారు అని ఎందుకు చెప్పబడింది అంటే అష్షూరు చెర గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇజ్రాయెల్ దేశంలో 10 గోత్రాలు, వీళ్ళు ఎంత చెడ్డ పనులు చేసినా దేవుడు కాపాడుతానే వచ్చాడు అన్ని సంవత్సరాలు. ఇంకా ఫైనల్గా దేవుడు అష్షూరు చెరకి వీళ్ళని అప్పగించేశాడు. అంటే కొద్ది కొద్దిగా వీళ్ళ పాపం అనేది ఎంతలాగా పెరిగిపోయింది అనేది మనం గమనించాలి. అట్లీస్ట్ యోధా దేశం అయినా కానీ పాపం చేసిన తర్వాత కాలంలో దేవుడు బబులోనీలకు అప్పగిస్తాడు. బబులోను చెర తర్వాత కూడా మరలా యోధా వాళ్ళు విడిపింపబడతారు, మరలా వస్తారు, మరలా దేవాలయాన్ని నిర్మించుకుంటారు. కానీ అష్షూరు చెర తర్వాత ఇజ్రాయేలీలు మరలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. అంటే ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా పూర్తిగా అంతం అవడానికి ఏమేం కారణాలు దారి తీసాయి అనే విషయాన్ని రేపొద్దున మనం చదువుకుందాం. ఆ తర్వాత ఎల్లుండి నుండి మనం కేవలం యోధా రాజుల గురించి చదువుకుంటాం. ఇంకా ఇజ్రాయెల్ దేశం అనేది లేదు, అష్షూరు చెరలో ఉంది కాబట్టి వాళ్ళు చెరలో ఉన్నప్పుడు ఏ ప్రవక్తలు ప్రవచించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది అనేది మనం తర్వాత ఆ నహూము, దానియేలు ఆ పుస్తకాలు చదివేటప్పుడు చదువుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు మనం ఇజ్రాయెల్ రాజులు, యోధా రాజులు చదువుకుంటూ వస్తూ పెకహు వరకు అంటే హోషేయ రాజయ్యాడు అనేంత వరకు చదువుకున్నాం. హోషేయ గురించి రేపొద్దున మనం చదువుకుందాం. పెకహు వరకు, యోతాం వరకు, యోధా రాజైన యోతాము, ఇజ్రాయెల్ రాజైన పెకహు వీళ్ళ కాలంలో ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు మనం చదువుకుంటా వచ్చాం. ఈ రోజు చదివిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇది భారమైన పరిచర్య అని గుర్తించి ఎవరైనా కానీ దేవుడి చేత ప్రేరేపింపబడిన వాళ్ళు ఉంటే, ఇంకా ఎక్కువ మందికి సువార్త వెళ్ళాలి అని మా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి అనుకునే వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. అందరికీ వందనాలు. మీ ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని రంగాల్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రేపొద్దున మరలా కలుద్దాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.